హాయ్ నమస్తే గాయ్స్, నేను ఏ మూవీకి వచ్చానో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలా అంటున్నా అంటే ఇప్పుడు నేను మూవీకి వెళ్ళే మూవీ పేరు ఏంటంటే రామ్నగర్ బన్నీ. మేము వచ్చాక అయింది ఏంటంటే ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు, కొంచెం డిసప్పాయింట్. సో అలా సినిమా స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండింగ్ కూడా అయిపోయిందండి బాబు. హాయ్ గైస్ అందరికి, ఇప్పుడైతే డైరెక్ట్ వ్లాగ్ ఏంటంటే డైరెక్ట్ పాయింట్ కి వస్తా అండ్ షార్ట్ గా మీకు క్లియర్ గా థియేటర్ దగ్గరికి తీసుకెళ్తా. ఎలా అంటున్నా అంటే ఇప్పుడు నేను మూవీకి వెళ్ళే మూవీ పేరు ఏంటంటే రామ్నగర్ బన్నీ. టికెట్స్ అయితే తీసుకోలేదు, అక్కడికి పోయే తీసుకుందాం అని అయితే మేము అనుకుంటున్నాం. దొరికితే తెలీదు, బట్ ఓకే. అండ్ మీరైతే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రామ్నగర్ బన్నీ సినిమా చూడడానికి నేను అవుట్ ఫిట్ కూడా వేసా. ఆ షార్ట్ వీడియోలలో అయితే మిస్ కాకండి, ఫన్నీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక డైరెక్ట్ అవుట్ ఫిట్ అయితే వేసుకుని బస్ స్టాండ్ లో అయితే వెయిట్ చేస్తున్నా. ఎప్పట్లానే బస్ అయితే లేట్. ఇక నేను బస్ అయితే ఎక్కి టికెట్ అయితే తీసేసుకున్నా. ఒక 40 మినిట్స్ తర్వాత మా లొకేషన్ అయితే వచ్చేసింది, దిగేసిన. ఇక్కడైతే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. మొత్తానికి అయితే లేట్ అయితే అయిపోయింది, సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఒక 20 మినిట్స్ లేట్ అయితే వెళ్ళిపోయాము మేము సినిమా హాల్ కి అయితే. యాటిట్యూడ్ స్టార్. ఇక బండి పార్క్ చేసేటప్పుడు పోస్టర్ అయితే కనిపించింది, అందుకే ఒకసారి మీకు అందరికి చూద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక మేము బ్లాక్ లో కాకుండా బ్యాక్ నుంచి అయితే టికెట్లు అయితే తీసుకున్నాము, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. 20 మినిట్స్ లేట్ అయింది కాబట్టి ఫస్ట్ సాంగ్ అయితే అయిపోయిందంట. థియేటర్ బయట బైక్స్ లేకపోవచ్చు, కానీ కొందరు అయితే నడుచుకుంటూ అయినా థియేటర్ కి రావచ్చు కదా. లోపల చాలా మందే ఉన్నారు అనుకున్నా, మినిమం 50 మెంబర్స్ అన్నా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఇంటర్వెల్ లో నాకు అర్థమైంది. అదే మీరు చూడండి. కాక ఇవ్వాలి. నేను ఆల్రెడీ మూవీ మొత్తం చూసాను కాబట్టి ఇది లేట్ రిలీజ్ చేస్తున్న వ్లాగ్ కాబట్టి నేనైతే యాక్టింగ్ పరంగానైతే యాక్టింగ్ బాగా చేశాడు హీరో చంద్ర. ఇంటర్వెల్ అయిన తర్వాత అందరు లేస్తారేమో అనుకున్నా, కానీ ఎవ్వరైతే లేరు గైస్ థియేటర్ లో. నేను కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, కానీ కొత్త వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుండు అని అనిపించింది, కానీ పర్లేదు. ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ అయితే కనిపించేది వాళ్ళ డాడీ, ఐ మీన్ హీరో వాళ్ళ సొంత డాడీ. అండ్ ఈ సినిమాకి చాలా పెద్ద సపోర్ట్. మూవీ ఎండింగ్ లో కామెడీ చాలా బాగుంటుంది కాక, అండ్ డాగ్ తోని కూడా ఒక చిన్న కామెడీ ఉంటుంది, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. అండ్ మాతో పాటు కొందరు వచ్చారు కదా మూవీకి, వాళ్ళు అడిగారు సినిమాలో ఉంది మీకు బాగా అనిపించిందా లేదా అంటే, నేను వాళ్ళు అందరూ సినిమాకి సంబంధించిన వాళ్ళు అనుకున్నా, కానీ లోకల్ వాళ్ళంట. అండ్ మిగతా వాళ్ళందరూ చాలా మంది అయితే మూవీకి అయితే రాలేదు, పర్లేదు. ఇక నాకైతే చంద్రార్ట్స్ అన్న మాటలు అయితే గుర్తుకొచ్చాయి. అదే సినిమా నచ్చపోతే నాకు ఫోటో అయిన పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి అని. సో అదంతా నేనైతే లైట్ తీసుకున్నా, కానీ పర్లేదు, వాళ్ళైతే కష్టపడ్డారని నాకు అనిపించింది. అండ్ మేమైతే సినిమాని ముగించుకొని డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయా. అండ్ నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. మీరు అంతవరకు మనకైతే సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటూ నేను మీ కళ్యాణ్ నేత అండ్ సైనింగ్ ఆఫ్ క్రియేటివ్ బై కళ్యాణ్ అండ్ బాయ్.